గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ప్రత్యేకించి 2024 సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం పైనే ఈ స్పెషల్ వీడియో చేస్తున్నానండి. ఈ కర్కాటక రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయని నేను సపరేట్ వీడియోస్ చేశానండి. వాటిని కూడా వీక్షించండి. ఇక అసలు విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా 50% మాత్రమే అనుకూలిస్తుందండి. ఎందుకో కూడా చెప్తాను. మొదటి 4 నెలల సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదురవలేకపోవటం, భార్యాభర్తల 4 months మాత్రం ఫీవర్ రావటం కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, డెంగ్యూ రావటం కానీ, జ్వరానికి సంబంధించినవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందువలన అంటే గురుబలం మీకు లేదండి. 206 ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలో మే మాసం తర్వాత నుండి అంత పెద్దగా మీకు ఆరోగ్య సమస్యలు అయితే ఉండవండి. ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యం అయితే బాగుంటుంది. మే 1వ తారీఖు వరకు మాత్రం గురువు యొక్క గోచారం అనేది 11వ ఇంట్లో ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు ఒకే స్థానంలో ఉంటాడు. 8వ ఇంట్లోనే ఉంటాడు, అంటే మీ అష్టమ ఇంట్లో ఉంటాడు. ఈ సమయంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు ఎవరి జాతకంలో అయితే అష్టమ ఇంట్లో ఉంటాడో వారు ఇతరుల చేతుల్లో మోసపోవటం కానీ, అనారోగ్య సమస్యలతో బాధపడటం కానీ జరుగుతుంది. కాకపోతే మే 1వ తారీఖు తర్వాత మీకు గురుబలం ఉంటుంది కాబట్టి శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది పెద్దగా మీ పైన పడదండి. మే 1వ తారీఖు వరకు, అంటే ఈ సంవత్సరంలోని మొదటి 4 నెలల సమయంలో మాత్రం కర్కాటక రాశి వారు జ్వరాల బారిన పడకుండా చూసుకోవాలి. అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎముకల నొప్పులు రావటం కానీ, కాలేయ సమస్యలు రావటం కానీ, బోన్స్కి సంబంధించిన సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు, జ్వరాలకు సంబంధించిన సమస్యలు, ఇటువంటి అనారోగ్య సమస్యలతో మీరు బాధపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మొదటి 4 నెలల సమయంలో గురుబలము లేదు, శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం కూడా మీ పైన ఉంటుంది. కాబట్టి గతంలో మీరు ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా సరే ఖచ్చితంగా 2024 సంవత్సరం జాన్యువరి నుండి ఏప్రిల్ మాసం చివరి వరకు మాత్రం కర్కాటక రాశిలో జన్మించి మీరు ఏ వయసు వారైనా సరే, పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా సరే, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్షణ పనికి రాదండి. గురుగోచారం అనేది 11వ ఇంట్లో ఉండే సమయంలో వెన్నుముక్కకు సంబంధించిన సమస్యలు రావటం, బోన్స్ నొప్పి రావటం, అంటే ఎముకల నొప్పులు రావటం, నరాలు పట్టేయటం కానీ, జ్వరాలు రావటం, ఇటువంటి ఆరోగ్య సమస్యలు కర్కాటక రాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే విశ్రాంతి లేకుండా పని చేయటం వల్ల, సమయానుకూలంగా భోజనం చేయకపోవటం వల్ల, ఇతర అలవాట్ల కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందండి. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు తిండికి నిద్రకు కూడా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉన్నా సరే మనసుకు మాత్రం తీసుకోవద్దండి. ఆరోగ్య విషయంలో 4 నెలల సమయం, ఖచ్చితంగా 4 నెలలు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాణాయామం చేయండి, యోగా వంటివి చేయటం ఇంకా మంచిది. అయితే మే 1వ తారీఖు తర్వాత గురువు మీకు చాలా అనుకూలంగా ఉంటాడు. కర్కాటక రాశి వారికి గురుబలం పెరుగుతుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం కొంతమంది ఏం నమ్ముతారంటే నవగ్రహాలలో ఎన్ని గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా గురుబలం కనుక మనకు ఉందనుకోండి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అవేమీ కూడా ఆ మనిషిని ఏమీ చేయలేవు అని నమ్ముతారు. అలాంటి గురుబలం మీకు మే 1వ తారీఖు నుండి మీకు అండగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలన్నీ కూడా కర్కాటక రాశి వారికి తగ్గుముఖం పడతాయి. శని భగవానుడి యొక్క గోచారం సంవత్సరం అంతా అనుకూలంగా ఉండదండి. అయినప్పటికీ కూడా 11వ ఇంట్లో గురువు యొక్క గోచారం కారణంగా
మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటం, అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగటం, కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ చేయలేవు. మానసికంగా కూడా చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు జనవరి నుండి ఏప్రిల్ చివరి వరకు మాత్రం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకో కూడా వివరిస్తానండి. ఈ గురువు యొక్క దృష్టి అనేది 5వ ఇంటిపైన ఉంటుంది. కాబట్టి 1వ తారీఖు తర్వాత దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే వాహనాలు నడిపేటప్పుడు, చిరుతిండ్లు తినే విషయంలోనూ, బయట ఆహార పదార్థాలు తినే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు యొక్క గోచారం కనుక చూసుకున్నట్లయితే రాహు మీకు అనుకూలంగానే ఉన్నాడండి. కానీ రాహు ప్రత్యక్షంగా కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఇవ్వనప్పటికీ కూడా పరోక్షంగా మీలో నిర్లక్ష్యాన్ని పెంచుతాడు. నాకేమవుతుందిలే అనుకుంటారు. వితండవాదాన్ని పెంచుతాడు. రాహు యొక్క ప్రభావం ఈ కర్కాటక రాశి వారిపైన ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, ఒక మనిషికి షుగర్ ఉందనుకోండి, వారికి రాహు యొక్క ప్రభావం వల్ల తీపి పదార్థాలు ఎక్కువగా తినాలి అనిపిస్తుంది. నాకేమవుతుందిలే, ఒక 2-3 స్వీట్స్ తిందాంలే, ఏం కాదులే, 2-3 కదా, షుగర్ ఏమీ పెరగదులే అనుకుంటారు. అలా మీకు ఏ ఆహార పదార్థం అయితే హాని కలిగిస్తుందో వాటిపైనే మీ మనసును మళ్ళేలాగా చేస్తాడు. బీపీ ఎక్కువ ఉన్నవారేమో వారు తినే కూరల్లో ఉప్పు ఎక్కువగా ఉండాలి అనుకుంటారు. అంటే ఆహారం పైన నిర్లక్ష్యం పెరుగుతుంది. నోటి రుచుల కోసం పరితపిస్తూ ఉంటారు. దాని కారణంగా ఇతరులు వద్దన్నా సరే అవే పనులు చెయ్యాలి అన్న కోరిక ఎక్కువ అవుతుంది. షుగరు బీపీలు ఉన్న వాళ్ళ ఆహార పదార్థాలు తినకూడదంటే వాటినే తినటానికి వెళ్తారు, వితండవాదం చేస్తారు. అంతేకాదు కర్కాటక రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే రాహు యొక్క ప్రభావం వల్ల, నిజానికి రాహు మీకు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాడు, కాదనట్లేదు, కానీ పరోక్షంగా మీలో నిర్లక్షణపూరిత ఆలోచన విధానాన్ని పెంచుతాడు. అదే సమస్యలకు దారితీస్తుంది. నాకేం అవ్వదులే, నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అనుకుంటారు. అలా అనుకునే మంచాన పడతారు. కాబట్టి మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే కర్కాటక రాశిలో జన్మించిన వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయాలల్లా 2024 సంవత్సర ప్రారంభం నుండి ఏప్రిల్ మాసం చివరి వరకు. ఈ సమయంలో ఎటువంటి వయసు వారైనా, ఆడవారైనా, మగవారైనా, ఎటువంటి వృత్తులలో స్థిరపడిన వారైనా సరే అష్టమ స్థానంలో ఉన్న శని యొక్క ప్రభావం వల్ల, గురుబలం కూడా లేని కారణంగా చాలా జాగ్రత్తలు పాటించాలండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలను బారిన పడే అవకాశాలు ఉంటాయి. మే 1వ తారీఖు తర్వాత కూడా శని భగవానుడి యొక్క స్థానం అనేది మీకు అనుకూలంగా లేదు. అష్టమ శని ప్రభావం మీ పైన ఉంటూనే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. కానీ గురుబలం మీకు తోడుగా ఉందండి. రాహు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు అయితే ఉండవండి. కానీ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏ ఆహార పదార్థాలు అయితే మీరు తినకూడదో వాటిని అవాయిడ్ చేయటం మంచిది. అలాగే ప్రతిరోజు కూడా ప్రాణాయామం చేయటం, వ్యాయామం చేయటం మంచిది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు. అయితే ఉద్యోగం చేసే కర్కాటక రాశి వారు మాత్రం, అంటే ముందు చెప్పినట్లుగా ఎక్కువగా పని ఒత్తిడి ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతారు. అలాగే ఉద్యోగం చేసే వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి అనేది వీరి ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా సొంత వేగంతోనే పని చేయటం మంచిది. అలాగే ఈ కర్కాటక రాశి వారి సంవత్సరంలో సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాలు చేసి మరింత అలసిపోతారు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులను ధరించటం, తేలికపాటి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. దానివల్ల ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు.